హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జేఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మన ఈ వీడియోలో మనకి పత్తిలో వచ్చేసి ప్రధానంగా మనం ఈ సంవత్సరం ఏ వెరైటీస్ మనం ఎంచుకున్నాము అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సార్, ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. ఇంకొక వీడియో తెలియజేస్తాను. దీంట్లో వచ్చేసి సుమారు ఒక 3 ఎకరాలకు గాను నేను ఏమేమి వెరైటీస్ సాగు చేస్తాను ఏంటనేది మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా పార్ట్ 2లో వచ్చేసి నెక్స్ట్ ఒక 8 ఎకర్స్ 9 ఎకర్స్కి నేను ఏ వెరైటీస్ సాగు చేస్తాను అనేది కంప్లీట్గా కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, పత్తి విత్తనం అనేది ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా మంచి విత్తనము, మంచి కంపెనీ విత్తనాలు ఎంచుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, మార్కెట్లో కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచి కంపెనీ విత్తనాలు మీరు ఎంచుకున్నట్లయితే, ఎందుకంటే మనకి అన్నిటికీ ప్రధాన విత్తనం అనమాట. మంచి విత్తనం మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. మిత్రులారా, ప్రజెంట్ వచ్చేసి ఈ సంవత్సరం మనం 3 ఎకరాలకి గాను నేను పత్తి సాగు చేసడానికి ఏమేమి వెరైటీలు ఎంచుకున్నాను ఏంటనేది మీకు చూపిస్తా, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రండి మిత్రులారా. ఈ సంవత్సరం వచ్చేసి మనం పత్తి సాగు చేయడానికి ఒక 3 ఎకరాలకు గాను కావేరీ సీడ్స్ వాళ్ళది బంపర్ అనమాట. ఈ బంపర్ వెరైటీ గురించి నేను అంత ముందు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మిత్రులారా. ఈ బంపర్ అనేది మనకి పెద్ద కాయ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. సుమారు వచ్చేసి 7 గ్రాములు ఉంటుంది అనమాట ఒక్కొక్క కాయ వచ్చేసి. దీన్ని మనకి సుమారు ఒక 150 డేస్ నుంచి 160 డేస్ కాల పరిమితి ఉంటుంది అనమాట. ఇది మనకు వర్షాధారంగా కూడా పెంచుకోవచ్చు. నీటి వసతి ఉన్నా సరే మనం దీన్ని అనేది సాగు చేసుకోవచ్చు మిత్రులారా. ఇది మనకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈల్డింగ్ కూడా అన్ని దగ్గర కాయలు వస్తాయి, దగ్గర గనుపులతోటి మంచిగా కూడా ఈల్డింగ్ వస్తుంది అనమాట. మనకి ఖచ్చితంగా కూడా 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది కంపెనీ వచ్చేసి కావేరీ సీడ్స్ అనమాట. బంపర్ అన్న వెరైటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 18 క్వింటాల నుంచి 20 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారు. కాబట్టి మంచి దిగుబడి అనేది సాధించడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇతర బంపర్ అనే వెరైటీ నేను ఒక ఎకరానికి గాను సాగు చేస్తాను అనమాట. దీంతో పాటు కావేరీ సీడ్స్ వాళ్ళ దోసరా అనమాట. ఈ దోసరా అనేది మీడియం బోల్ సిగ్మెంట్ కిందకు వస్తుంది. అంటే గులాబీ రంగు పురుగు ఎక్కువ అటాక్ అవుతుంది అనుకున్న రైతులు, వాళ్ళ ఏరియాలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా అటాక్ అవుతున్న రైతులు, పుచ్చుగొల్లు ఎక్కువగా వస్తుందన్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీ సాగు చేయండి. దోసరా అనమాట. దీని కాల పరిమితి వచ్చేసి మనకి సుమారుగా కూడా 140 నుంచి 150 డేస్ వరకు ఉంటుందన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కూడా కాయ సైజ్ వచ్చేసి మనకి మీడియం బోల్ కాబట్టి 6.5 గ్రామ్స్ దాకా కూడా ఉంటుందన్నమాట. మనకి సుమారు కాయలు వచ్చేసి ఒక్కొక్క చెట్టుకి 100 కాయలు కూడా తీగల 100 కాయలు కూడా ఒక్కొక్క చెట్టుకి ఉండడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది మీడియం బోల్ సిగ్మెంట్ అనమాట. ఇది కూడా తేలికపేట నేలలు, అన్ని నేలలకి ఇది కూడా మనకి సూటబుల్ అనమాట. ఇది కూడా ఒక బెస్ట్ వెరైటీగా చెప్పుకోవచ్చు. కాల పరిమితి వచ్చేసి సుమారు మనకి 140 నుంచి 150 డేస్ లోపు ఇది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ వాళ్ళదే 36 అనమాట. ఇది వచ్చేసి మనకి బిగ్ బోల్ సిగ్మెంట్ కిందకే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి రెండో పంట సాగు చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీని సాగు చేసుకోవచ్చు. ఈ బంపర్తో పోలిస్తే మనకి ఒక 10 డేస్ ముందే అనేది పంట అనేది రావడం జరుగుతుంది. మనకి రెండో పంట సాగు చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా ఈ 36 అనే వెరైటీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా బిగ్ బోల్ సిగ్మెంట్ కిందకి వస్తుంది అనమాట. కాయస్ వచ్చేసి సుమారు మనకి 7 గ్రాముల వరకు ఉండడం జరుగుతుంది అనమాట. ఇవి కూడా దగ్గరగా కాయలు అనేది రావడం జరుగుతుంది. మనకి మంచిగా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ 3 వెరైటీస్ కూడా చాలా బెస్ట్ వెరైటీస్గా కింద చెప్పుకోవచ్చు. నేను ఒక 3 ఎకరాలకి గాను ఒక ఎకరానికి కావేరీ సీడ్స్ వాళ్ళది బంపరు, ఇంకొక ఎకరానికి దూసరా, దాంతోపాటు 36 ఈ మూడు వెరైటీస్ అనేది పెరగడం జరుగుతుంది మిత్రులారా. ఈ కావేరీ బంపర్ వచ్చేసి మనకి బలమైన నేలలు అంటే నల్లరేగడి నేలలు, అంతేకాకుండా మనకి నీటి వసతి ఉన్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీ మీరు కనుక సాగు చేసుకున్నట్లయితే మంచి ఈల్డింగ్ అనమాట. 20 క్వింటాలు పైన దిగుబడి కూడా మనం తీయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మినిమం టు మనకి 18 క్వింటాల నుంచి 20 క్వింటాలు దిగుబడి ఖచ్చితంగా కూడా రావడం జరుగుతుంది. బంపర్ ఒక బెస్ట్ దగ్గర కాయలు, దాంతోపాటు మనకి పత్తి తీయటానికి కూడా చాలా సులువుగా వస్తుంది అనమాట. ఈ గులాబీ రంగు పురుగు దాంతోపాటు ఈ సెకింగ్ పెస్ట్ని తట్టుకుంటుంది. చాలా ఎక్సలెంట్గా కూడా ఈల్డింగ్ అనేది రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసినట్లయితే దోసరా అనమాట. దోసరా అనేది మనకి మీడియం బోల్ సిగ్మెంట్. మనకి కాయ సైజ్ వచ్చేసి సుమారు 6.5 గ్రామ్స్ వరకు ఉంటుంది. దగ్గరగా కాయలు మనకి కాల పరిమితి వచ్చేసి సుమారు 140 నుంచి 150 డేస్ వరకు ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకి మీడియం బోల్ అంటే మనకి గులాబీ రంగు పురుగు ఎక్కువగా అటాక్ అవుతున్న ఏరియాల్లో ఖచ్చితంగా కూడా ఈ వెరైటీ సాగు చేసుకోండి. ఈ గులాబీ రంగు పురుగుని తట్టుకుంటుంది అనమాట. ఈ మీడియం బోల్ సిగ్మెంట్ కిందకు వస్తుంది. మనకి కాయలు వచ్చేసి ఒక్కొక్క చెట్టుకి 100 కాయలు ఉండడం కూడా జరుగుతుంది అనమాట. ఈ దూసరా కూడా ఒక బెస్ట్ వెరైటీగా కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 36
చెర్తీస్ అనమాట. ఈ చెర్తీస్ అనేది బిగ్ బోల్ సిగ్మెంట్ కిందకు వస్తుంది. కాల పరిమితి వచ్చేసి మనకి బంపర్తో పోలిస్తే ఒక 10 రోజుల ముందు అనేది మనకి పంట రావడం జరుగుతుంది. మీకు రెండో పంట సాగు చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీ మీరు సాగు చేసుకోండి. ఈ 3 వెరైటీస్ మనం ఈ సంవత్సరం సాగు చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2లో మీకు మనం ఇంకా ఒక రిమైనింగ్ ఒక 9 ఎకర్స్కి ఏ వెరైటీ సాగు చేస్తున్నాము ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా ప్రజెంట్ అయితే ఒక 3 ఎకరాలకు గాను ఈ కావేరీ సీడ్స్ వాళ్ళది బంపరు, దాంతోపాటు దూసరా, దాంతోపాటు చెర్తీస్, ఈ 3 వెరైటీస్ కూడా మనం సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అన్నిటికీ ప్రధాన విత్తనం అనమాట. విత్తనం మంచి విత్తనం ఎంచుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. కావేరీ సీడ్స్ అనేది మీ అందరికీ తెలిసినదే. అంతకుముందు చూసుకున్నట్లయితే మనీ మేకరు, ఏటీఎం, జాదు అనే మంచి వెరైటీస్ అందించింది అనమాట కావేరీ సీడ్స్. కాబట్టి మంచి వెరైటీస్ మీరు సెలెక్ట్ చేసుకొని మంచి దిగుబడిని కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2 అనేది మనకి ఇంకా ఏం వెరైటీస్ సాగు చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.